బెయిల్ మంజూరు చేస్తూ ఇటు కవిత కోరట కల్పించడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాదులు మాట్లాడుతున్నారు. ఒకసారి రూపాయలు ఇచ్చాడని చెప్పి ఉంది కదా, మరి ఆయన ఎందుకు ముద్దాయిలని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మీరంతా ఈ కేసు అంతా తప్పులు తడగ్గా నడిపిస్తున్నారు. సిబిఐ ఈడీ మీరు తప్పుడు కేసులు పెట్టారు. దీంట్లో ఈ కేసులో ఏమి కవిత మీద ఏమి ఉన్నట్టుగా మాకు కనపట్లేదని మందలించారు. కనుక ఇది సిబిఐకి ఈడీకి చెంప పెట్టని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్షలతో రాజకీయ నాయకుల పిల్లల్ని ఈ విధంగా ప్రభుత్వాలు ఇరికిస్తున్నాయని మనం ప్రజా సంఘాల తరఫున మనం భావించవచ్చు. కనుక ఇది ఒక విధంగా ఈ లిక్కర్ కేసులో ముఖ్యంగా కవితకు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఆవిడ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు హైదరాబాద్ నుంచి కవితకు బెయిల్ వస్తుందని చెప్పి చాలామంది సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. చాలామంది బీఆర్ఎస్ నేతలు ఇటు కేటీఆర్, హరీష్ రావు మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి. కేవలం వద్దిరాజు ఎంపీ మాత్రమే స్పందించారు. సో ఈ పూర్తి స్థాయి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత, ఆర్డర్ కాపీ ఉత్తర్వులు ఇటు తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ కవిత బెయిల్ ముఖ్యంగా రిలీజింగ్ ప్రాసెస్ అనేది ప్రారంభమవడం జరుగుతుంది. అనంతరం ఈరోజు సాయంత్రానికే ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇటు జైలుకి వెళ్ళినట్లయితే కనుక ఈరోజు సాయంత్రమే విడుదలయ్యే అవకాశం ఉంటుంది. లేదన్నట్లయితే కనుక పూర్తి స్థాయి ఈ బెయిల్ ప్రాసెస్ ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత రేపు ఆవిడ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కళ్యాణ్, గోపి, ఇక్కడ మనం ఇంతకుముందే ఒక న్యాయవాది మాట్లాడిన మాటలు విన్నాం. అంటే ఈడీ, సిబిఐ రాజకీయ కక్షలతో కేసులు పెట్టింది, వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది కవితను అనే రకంగా, అంటే నేరుగా సుప్రీంకోర్టు అలా కామెంట్ చేయకపోయినా బయట అడ్వకేట్ చెప్పిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టులో కూడా శ్రీనివాసన్ రెడ్డి ఎలా సాక్షి అవుతారు, కవిత ఎలా నిందితురాలు అవుతుంది, ఈడీ దగ్గర సరైన ఆధారాలు లేవు, ఇలాంటి వ్యాఖ్యలని మనం ఎలా చూడాలి? చాలా కీలక వ్యాఖ్యలను ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనం చేయడం జరిగింది. ఈడీ యొక్క దర్యాప్తు చాలా అన్ఫెయిర్గా ఉంది